ఎన్నికలొచ్చాయంటే చాలు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ఏదో ఒక హామీ ఇచ్చుకుంటూ ఎన్నికలకు రణరంగంలోకి దూసుకు వెళ్తూ ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో మళ్లీ రాజకీయ చర్చ మొదలైంది. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి ఒక ఎజెండా తీసుకొని ముందుకు వెళ్తోంది. ఏంటా ఎజెండా? ఈ స్టోరీలో చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి దాదాపు ఏడాది దగ్గరికొస్తోంది. త్వరలోనే ఎన్నికలు ఉంటాయంటూ కాంగ్రెస్ పీఎస్సీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా కామెంట్ చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోంది. వాస్తవానికి సంక్రాంతి పండుగ నాటికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి 15-20 రోజుల్లోనే మొదట గ్రామ పంచాయతీలు, ఆ తర్వాత మండల ఎన్నికలు నిర్వహిస్తారనే ఊహాగానాలు గతంలోనే వచ్చాయి. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయనేది ఇంకా తేలలేదు. అయితే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏడాది కాలంలో అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను జనాల్లోకి తీసుకువెళ్లి మెజారిటీ మద్దతుదారుల్ని గెలిపించుకోవాలని చూస్తోంది. తాజాగా ఈ నెలాఖరులోగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా చెల్లింపు మొదలుపెట్టిన తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఇస్తే మంచిదనే సూచనలు అధికార పార్టీకి అందినట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్ ఇచ్చి 2 వారాల్లో ఒక ఎన్నిక, మరో వారం 10 రోజుల గడువిచ్చి మరో ఎన్నిక పూర్తి చేస్తే అన్ని విధాలా బావుంటుందనే అభిప్రాయం అధికార వర్గాల్లో వినిపిస్తోంది. మార్చి నెలలో ఇంటర్ 10th పరీక్షలు ఉన్నందున అంతకుముందే ఎన్నికలు జరిపితే మంచిదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ఫిబ్రవరిలోనే 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు కూడా జరగాల్సి ఉన్నందున పనిలో పనిగా స్థానిక ఎన్నికలు కూడా నిర్వహిస్తే మంచిదని భావిస్తున్నారట. ముందుగా గ్రామ పంచాయతీలకు ఎన్నికలు, ఆ తర్వాత మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయట. ఫిబ్రవరిలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఆయా శాఖలకు సంబంధించి బడ్జెట్ నిధుల వ్యయం పూర్తి చేయాల్సి ఉన్నందున వేసవి ముగిసిన తర్వాత లేదా మే నెలలో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం కూడా లేకపోలేదని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎమ్మెల్సీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అయితే ఇప్పుడు జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న సాధారణ ఎన్నికలపై ప్రభావం చూపుతాయి. కాబట్టి పార్టీ ఈ స్థానిక సంస్థల ఎన్నికలను చాలా సీరియస్ గా తీసుకుందట. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏడాది కాలంలో తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లి మెజారిటీ మద్దతుదారుల్ని గెలిపించుకోవాలని చూస్తోందట. గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఫ్రీ బస్, స్వయం సహాయక గ్రూపులకు రుణాలు, 2 లక్షల రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఉద్యోగాల భర్తీ, ఇలా ఇప్పటికే అమలు చేసిన పథకాలతో పాటు జనవరి 26 నుంచి అమలు కానున్న పథకాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. 10 ఏళ్లలో గత ప్రభుత్వం రేషన్ కార్డు జారీ చేయలేదని, రైతు భరోసా పథకం, భూమి లేని రైతు కుటుంబాలకు స్వయం సాయం లాంటి పథకాలను కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని ప్రభుత్వం భావిస్తోందట. స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ల పెంపుదలపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా కుల గణన సర్వే పూర్తయింది. దీనికి సంబంధించిన నివేదికను ఇంకా ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆయా అంశాలపై పరిశీలన చేపట్టిన డెడికేటెడ్ కమిషన్ బీసీలకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే దానిపై ఇంకా నివేదికలను సమర్పించలేదు. దీన్ని పరిశీలించిన తర్వాత ఎంత శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసి ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీకి పంపించనుంది. ఈ ఉత్తర్వులు అందిన వెంటనే రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసి ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తుందంటున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు రూరల్ ప్రాంతాల్లో ఉంటాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే ఎన్నికల్లో అర్బన్ ప్రాంతాల్లో కంటే రూరల్ ప్రాంతాల్లోనే ఎక్కువ సీట్లు వచ్చాయి. అందుకే ప్రభుత్వం మెజారిటీ రైతులను దగ్గర చేసుకునేందుకు రైతు భరోసా, రైతు రుణమాఫీ లాంటి పథకాలు తీసుకువచ్చింది. మరోవైపు రైతులు పండించిన పంటలకు బోనస్ లాంటిది కల్పించింది. దాంతో రైతుల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని పథకాలను జనాల్లోకి తీసుకువెళ్లి మెజారిటీ మద్దతుదారులను గెలిపించుకోవాలని చూస్తోందట. గ్యాస్ సబ్సిడీ, మహిళలకు ఫ్రీ బస్, మహిళా సంఘాలకు రుణాలు, ఇలా గ్రామీణ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న పథకాలను మొదటి విడతలో అమలు చేసి వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది. ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని గాంధీ భవన్లో పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. ఏదేమైనా ఒకవేళ ఫిబ్రవరిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే ఇప్పుడు అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఇంకా ఎలాంటి పథకాలను గ్రామీణ ప్రాంత ప్రజలకు అందించాలనే దిశగా అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోందట. పార్టీ అభ్యర్థులు గుర్తుతో ఎన్నికల బరిలో నిలవకున్న అభ్యర్థులు మాత్రం పలు పార్టీలకు చెందిన వారే ఉంటారు కాబట్టి తమ బలం పుంజుకునే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.